119th క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్? ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి? ఇట్ ఈస్ ద లాటిట్యూడ్ ఓవర్ విచ్ ద సన్ ఈజ్ డైరెక్ట్లీ ఓవర్ హెడ్ ఎట్ నూన్ ఆన్ జూన్ 21st. సో జూన్ 21న ఏమవుతుందంటే మధ్యాహ్నం పూట సూర్యుడు నిట్ట నిలువుగా ఈ ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ మీద ఉంటాడు. ఈ ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ ఎన్ని డిగ్రీలతో డివైడ్ అవుతుంది? విత్ 23.5 డిగ్రీస్ ఆఫ్ నార్థర్న్ హెమిస్పియర్. సో 23.5 డిగ్రీస్ ఆఫ్ నార్థర్న్ హెమిస్పియర్లో దీన్ని ఏమంటాం మనము? ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటాము. ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ అనడము జరుగుతుంది. ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటాము. జూన్ 21st రోజు నిట్ట నిలువుగా సూర్యుని కిరణాలు దీని మీద పడతాయి. నిట్ట నిలువుగా సూర్యుని కిరణాలు పడడం జరుగుతుంది అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. 120. వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద ట్రోపిక్ ఆఫ్ క్యాప్రికార్న్? ట్రోపిక్ ఆఫ్ క్యాప్రికార్న్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి? It is the latitude over which the sun is directly overhead at noon on December. డిసెంబర్ ఇది 22nd ఉండాలి. ఓకే, డిసెంబర్ 22లో మధ్యాహ్నం పూట. సో దేని మీద ఈ యొక్క సన్ డైరెక్ట్గా. సో డిసెంబర్ 22nd రోజు ట్రోపిక్ ఆఫ్ క్యాప్రికార్న్ పైన డిసెంబర్ 22nd నాడు సూర్యకిరణాలు నిట్ట నిలువుగా పడతాయి అనే విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. 121 క్వశ్చన్. వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ఎర్త్స్ యాక్సిస్ హ్యాడ్ నో టిల్ట్? ఒకవేళ గనక టిల్ట్ లేకపోతే, వంగి ఉండకపోతే ఏమవుతుంది అంటే ఏమవడం జరుగుతుంది అని అంటే దేర్ వుడ్ బి నో సీజన్స్, కండిషన్స్ వుడ్ బి ద సేమ్ ఇయర్ అరౌండ్. సో ఇయర్ అరౌండ్ వైపుకు సంవత్సరం మొత్తం లోపల ఒకటే రకమైన కండిషన్స్ ఉంటుండే. సీజన్స్ అనేటివి మనకు రావు. భూమి ఒకవేళ వంగి ఉండకపోతే సీజన్స్, ఋతువులు ఉండేటివా? ఉండవు. సంవత్సరం పొడవునా మనకు ఒకే రకమైన వాతావరణ పరిస్థితులు ఉండేటివి.